మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని భూ వివాదంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వివాదాస్పద స్థలంలో సర్వే కొనసాగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ల్యాండ్ వద్దకు మళ్లీ చేరుకున్నారు. అంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డిని ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 41J నోటీసులు ఇచ్చి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని పేట్ బషీర్బాద్ PS కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. వీరిద్దరి అరెస్టుతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల భూ వివాదం తారాస్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అనులుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతో కూడా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. సర్వే నంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తూ ఉన్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వ్యక్తులు వాదనకు దిగారు. తాము ఒక్కొక్కరం 400 గజాలు చొప్పున ఇక్కడ భూమిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు చెబుతున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం ఉంది. అక్కడ ఉన్న 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి అంటుండగా అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. తాము ఒక్కొక్కరం 400 గజాలు చొప్పున భూమిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. తమ మధ్య 8 ఏళ్ల నుంచి భూ వివాదంపై కేసు నడుస్తోందని చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కరీంనగర్ కు చెందిన కొందరు ఇందులో తమకు కొంత భూమి ఉందంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ భూమిలో దౌర్జన్యంగా పాగా వేసి పోలీసులు వన్ సైడ్ ప్రొటెక్షన్ కల్పించడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంలో ఉన్న ఈ భూమిపై మల్లారెడ్డి ప్రత్యర్థి వర్గం కూడా వివరణ ఇచ్చింది. తమ సర్వే నంబర్, మల్లారెడ్డి సర్వే నంబర్ వేర్వేరని, ఆయనకు కేవలం 29 గుంటల భూమి మాత్రమే ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్వే చేస్తే ఈ భూమి ఎవరి పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని, కానీ మల్లారెడ్డి మాత్రం ఈ సర్వే నంబర్లు తనవని అంటున్నారని ఆయన ఆరోపించారు. 2000 సంవత్సరంలో సర్వే జరిగిందని, హైకోర్టు డైరెక్షన్లో డిప్యూటీ లీగల్ సర్వేయర్ ద్వారా సర్వే జరిగిందని మల్లారెడ్డి ప్రతినిధి వర్గం వివరణ ఇచ్చింది. ఈ ల్యాండ్ కు సంబంధించి మల్లారెడ్డి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, సర్వే కూడా చేయలేదన్నారు. పోలీసుల ముందే తమను కొట్టేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఈ భూ వివాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు పేట్ బషీరాబాద్ PS నుంచి మరొకసారి మల్లారెడ్డి ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూ ఉందో ఆ ప్రాంతానికి మరొకసారి చేరుకుంది. కొద్దిసేపటి క్రితం పేట్ బషీరాబాద్ PS నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా ప్రస్తుతానికైతే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు. వివాదాస్పద ప్రాంతం, ఉదయం నుంచి గొడవలకి కారణమైన ప్రాంతంలో కొద్దిసేపటి క్రితమే పోలీసుల సమక్షంలో కూడా మరొకసారి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మల్లారెడ్డితో పాటు కొడుకు బదరెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ కూడా ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో విజువల్స్ లో చూసుకోవచ్చు. పోలీసుల సమక్షంలో ప్రస్తుతానికైతే సర్వే కొనసాగుతుంది. గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ఈ ప్రాంతం ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఇటు మల్లారెడ్డికి సంబంధించిన వ్యతిరేక వర్గం వచ్చి కూడా గోడలు దూకి లోపలికి వచ్చి టెంట్లు వేసుకుని మధ్యలో ఒక గ్రిల్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న మల్లారెడ్డి అనుచరులతో పాటు కొడుకు అల్లుడు కూడా ఇక్కడ చేరుకొని వారితో గొడవ దిగడంతో కూడా పరిస్థితి చేదాటిపోయింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు. సివిల్ విషయమైనా కానీ కొంత పరిస్థితి చేదాటే అవకాశం ఉంది. శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో వెంటనే కూడా చేరుకొని ఇక్కడిని వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేసి అందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని స్థానిక PS కు తరలించారు. అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తమ 2 నెలల క్రితము తమ ల్యాండ్ కు సంబంధించి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి తమ ల్యాండ్ దౌర్జన్యం చేస్తున్నాడు, ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటూ కూడా ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా ఆయన మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, మల్లారెడ్డి కూడా నేరుగా ఇక్కడ చేరుకొని ఆయన సమక్షంలో సర్వేర్ల సమక్షంలో ప్రస్తుతం వాళ్ళ సమక్షంలో కూడా
సర్వే కొనసాగుతుంది. వాస్తవానికి 2.5 ఎకరాలకు సంబంధించి కూడా ఇందులో కొంత భాగం వేరే వాళ్ళకు ఉంటుంది, మరికొంత భాగం వేరే వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ మా శ్రీనివాసరెడ్డి ఆరోపణల ప్రకారం అయితే తమ సర్వే నెంబర్ సంబంధించిన ల్యాండ్ కూడా ఆయన మల్లారెడ్డి కూడా తమ ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం, పక్కా వివరాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కానీ తమ ల్యాండ్ కి సంబంధించి తాము నీకు చెప్పే ప్రయత్నం చేశాం. మల్లారెడ్డికి సంబంధించి కూడా 2.5 ఎకరాల పైగా ఉంటుంది, మరొక ఎకరం 30 గుంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం గేటు బయట ఉన్న లోపల సర్వే జరుగుతూ అవుతుంది. ప్రస్తుతానికి కేవలం 2-3 మాత్రమే పంపించారు. మీడియానంతా కూడా బయట ఉంచిన పరిస్థితి నేపథ్యంలో మనం ఎక్కడైతే వివాద ల్యాండ్ ఉందో ల్యాండ్ గోడ మీద నుంచి కూడా ప్రస్తుతానికి సర్వేనంతా కూడా కవర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మన ఎదురుగానే మల్లారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఉందే, ఏమన్నా స్పందిస్తారా? మల్లారెడ్డి గారు స్పందిస్తారా? మల్లారెడ్డి గారు ఏమన్నా? ఏం లేదు, సర్వే అవుతుంది సార్. మా ల్యాండ్ మాకు ఉంది, 40 ఏళ్ల సంది కాంపౌండ్ వాళ్ళు ఉంది. మేము 14 ఏళ్ల కింద కొన్నాము. మేము కూడా పాపం మాకు ఏసీపీ గారు బాగా సహకరించాడు. వాళ్ళు రాత్రి వచ్చి కబ్జాకు పెట్టినా చేసిన ఫెన్సింగ్ పెట్టుకున్నా, పార్టీషన్ రేకులు వేసుకున్నా, ఏసీపీ గారు ఏమన్నాడు, సర్వే చేసి ఎవరికి ఉంటే వాళ్ళకి తీసుకోమన్నాడు. మాకు సర్వే చేసి మాకు ఇచ్చేయమని. అంటే మీ అపోజిట్ పార్టీ కూడా వచ్చిందా సార్ సర్వేకి? ఇల్లే కదా సార్. రాకేష్ వాళ్ళిద్దరు, సార్ శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ వాళ్ళిద్దరు అపోజిట్. ఓకే సార్. ఎంతసేపట్లో అవుతుంది సార్ సర్వే? ఎంతసేపట్లో అయ్యే అవకాశం ఉంది? 4 సర్వేలు వచ్చారు, ఓకే చేస్తున్నారు. మేము కూడా చెప్పినాం మా ల్యాండ్కి ఏమన్నా ఎక్కువ ఉంటే మాకు తీసుకోరు. మాకు కూడా 40 ఏళ్ల కింద సంది కంపెనీ నడిచింది, ఇది మారడోళ్ళది ఉండే. మేము 14 ఏళ్ల కింద కొన్నాం, అట్లనే ఉంది. వాళ్ళు ఇప్పుడు రాత్రి వచ్చి కబ్జా పెట్టారు. మాకున్నారు కోర్టులో కూడా నడుస్తుంది, వాళ్ళకి ఫేవర్ గా వచ్చినట్టు చెప్తున్నారు కదా. ఏ ఫేవర్ లేదు, వాళ్ళదంతా ఆ మిలిటరీలో పోయింది. 4 ఎకరాలు వాళ్ళకి 4 ఎకరాలు మిలిటరీలో పోయింది. ఇద్దరే సంబంధించిన ల్యాండ్ ఒకటే సర్వే నెంబర్ సార్, వేరే వేరే ఉంది? ఒకటే సర్వే నెంబర్, 17 ఎకరాలు ఉంది. అపార్ట్మెంట్ కూడా సేమ్ సర్వే నెంబర్, అది కూడా సర్వే నెంబర్. ఈ మిలిటరీలో పోయింది వాళ్ళదంతా గవర్నమెంట్ ల్యాండ్, మిలిటరీలో పోయింది. మా దాంట్లో వేసి రిజిస్టర్ చేసి ఇచ్చి ఓకే. ఆయన పెద్ద ల్యాండ్ కి రాబరు సుధామా అనేది, దాని మీద అన్ని పేపర్లు ఉన్నాయి, కంటోన్మెంట్ లో కూడా చేసి. సర్వే అయిపోయిన తర్వాత ఎవరిని ఇస్తారా, మాట్లాడతారా మీడియాతో? మాట్లాడు, తప్పకుండా. ప్రస్తుతం చూసుకోవచ్చు, తాము సర్వే కోరుతున్నాము. న్యాయపరంగా ఎవరికి ఎంత ల్యాండ్ ఉంటే వారికి సంబంధించి కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే అపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సమక్షంలో కొనసాగుతుంది. కొంత ఈ సర్వే నెంబర్ సంబంధించి కూడా 17 ఎకరాలు ఉంది. ప్రస్తుతం తాము కూడా న్యాయంగా ఒక వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేశాము. ఇక్కడ ఎవరికి ఎంత ఉంటే అంత భూమిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అకారణంగా నిన్న అర్ధరాత్రి అపోజిట్ పార్టీకి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి తమ సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీని కొట్టారు. కొంత ఈ స్థలంలో కూడా వారు కొన్ని రేకుల షెడ్ ని ఏర్పాటు చేశారు కాబట్టి తాము ఎంటర్ అయ్యని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులకు చేరుకోవడంతో ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు. ఆయన మళ్ళీ చెప్తున్నారు తమ అనుసరులకు సంబంధించి వారిని కూడా కొట్టే ప్రయత్నం చేశారని కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. కూలగొట్టే దృశ్యాలను కూడా మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూసుకోవచ్చు, ఈ ల్యాండ్ లో కొన్నప్పుడు కూడా ఒక గోడ ఉంటే గోడను కూడా అకారణంగా దౌర్జన్యంగా గోడ దిగొచ్చి ఆ గోడను కూలగొట్టడంతో పాటు మధ్యలో ఒక రేకులతో కూడా ఒక అడ్డంగా ఒక ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసిన కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక అరగంట వ్యవధిలో కూడా సర్వే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించి తర్వాత సర్వే రెవెన్యూ అధికారులతో పాటు మల్లారెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి, ఎందుకంటే ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, ఇక్కడ ఉదిత చోటు చేసుకోవడం, తర్వాత పేట్ బషీరాబాద్ కి వ్యవహారం చేరడం, ఏసీపీ కలగజేసుకోవడం, ఇద్దరు కూడా కుదుర్చుకొని ఎవరికి సర్వే ఉంటే జాయింట్ సర్వే చేసుకోమని చెప్పిన తర్వాత కూడా అటు పిఎస్ నుంచి మరొకసారి ఇక్కడ చేరుకుంది కాబట్టి మరికొన్ని గంటల్లో కూడా సర్వే పూర్తి అవబోతుంది. తర్వాత కూడా మల్లారెడ్డి సంబంధించిన వ్యక్తులు కూడా మల్లారెడ్డి కూడా వచ్చి వివరణ ఇస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటికి తను మాట్లాడుతూ కూడా అకారణంగా రావడం, తాము న్యాయపరంగా కొనుక్కున్న దాని మీద చూచిండడం వలన ఇంతవరకు వచ్చిందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే మనకు చేశారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.